So now let me discuss in today's class. This is about revision syllabus day 2. Revision ki manaku day 2 ki sambandhinచిన దానిలో ఈరోజు ఏం డిస్కస్ చేద్దాము. Fourth question kada 3 questions completed. Now we are at what fourth question. This is the what write properties of image formed by concave mirror when object is placed at different places on principal axis. మీకు నిన్న రే డయాగ్రామ్స్ చెప్పినప్పుడు ఏం చెప్పినాను, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనకు వచ్చే రేస్ ప్యారలల్గా వస్తే మనకు అది ఏ విధంగా రిఫ్లెక్టెడ్ రే ఏ విధంగా పోతుంది. ఒకవేళ రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ గుండా వెళ్తే మనకు రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది. whenever the what incident rays are what goes through the center of curvature, then what will happen in the reflected ray. If what some angle is made by the incident ray, then what happens in the reflected ray. అవన్నీ కాన్సెప్ట్స్ చెప్పినాను. ఆ కాన్సెప్ట్స్ మీద బేస్ అయిన క్వశ్చన్ ఇది. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ టువర్డ్స్ ఎగ్జామినేషన్. సో నౌ దట్ ఐ యామ్ టేకింగ్ సో ఫస్ట్ వన్ సో ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ at infinite distance. At what infinite distance? Beside the before the what concave mirror. Now I am taking this is the what concave mirror. Okay, concave mirror. ఈ కాన్కేవ్ మిర్రర్ కి మిడ్ పాయింట్ ఏమంటాము, పోల్ అంటాము. ఈ పోల్ గుండా పోయే స్ట్రైట్ లైన్ ఏమన్నాము, ప్రిన్సిపల్ యాక్సిస్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది, ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఎక్కడో ఉంది, ఆబ్జెక్ట్ ఎక్కడో ఉంది. సో ఎప్పుడైనా ఆబ్జెక్ట్ చాలా దూరంగా కనుక ఉంటే, వెనెవర్ ఆబ్జెక్ట్ ఈజ్ వాట్ ప్లేస్డ్ ఫార్ అవే ఫ్రమ్ ద మిర్రర్, దాని నుంచి వచ్చే రేస్ ఎట్లా వస్తాయి అంటే ప్యారలల్ రేస్ వస్తాయి. దాని నుంచి వచ్చే రేస్ ఎట్లా వస్తాయిరా, ప్యారలల్ రేస్. దీస్ ఆర్ ద వాట్ ప్యారలల్ రేస్. దాని నుండి వచ్చే రేస్, ఆబ్జెక్ట్ నుండి వచ్చే రేస్ ఎట్లా వచ్చినాయి, ప్యారలల్ గా వచ్చినాయి. సో ఇప్పుడు రిఫ్లెక్టెడ్ రేస్ ఎట్లా పోవాలి, ఫోకస్ గుండా పోవాలి, అంతేనా. రిఫ్లెక్టెడ్ రేస్ ఆర్ వాట్ ట్రావెల్స్ త్రూ ద ఫోకస్. ఎందుకంటే ప్యారలల్ ఉన్నాయి కాబట్టి రిఫ్లెక్టెడ్ రేస్ కంపల్సరీ ఫోకస్ గుండా వెళ్తున్నాయి. సో నౌ ఇట్ ఈస్ ట్రావెల్స్ త్రూ ద ఫోకస్ లైక్ దిస్. దీస్ ఆర్ ద వాట్ రిఫ్లెక్టెడ్ రేస్. రెడ్ కలర్ తో రాసిన ఏంటి రిఫ్లెక్టెడ్ రేస్, వైట్ తో రాసిన ఏంటివి ఇన్సిడెంట్ రేస్. ప్యారలల్ గా వచ్చే రేస్ రిఫ్లెక్ట్ అయిన తర్వాత తప్పనిసరిగా ఫోకస్ గుండానే వెళ్ళాలి. సో ఇవి అనంత దూరంలో ఇన్ఫినిట్ డిస్టెన్స్ నుంచి వస్తున్నాయి కాబట్టి ప్యారలల్ రేస్ వస్తాయి. సో ఆఫ్టర్ రిఫ్లెక్షన్ దే గోస్ త్రూ ద వాట్ ఫోకస్. కాబట్టి నాకు ఇప్పుడు ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ఫోకస్ దగ్గర వచ్చింది. కాబట్టి దీని నుంచి వచ్చే క్యారెక్టరిస్టిక్స్ ఆర్ వాట్ ప్రాపర్టీస్ ఏంటిది, ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ at focus. ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, ఫోకస్ దగ్గర ఫామ్ అయింది. ఎంత పెద్ద ఇమేజ్ ఫామ్ అయింది, ఇమేజ్ అంటే ఇదే ఇక్కడ కలిసే ఈ రేస్ కలిసే దగ్గర ప్లేస్ ఎట్లా పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్. ఓకేనా. ఇది రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అనే కాన్సెప్ట్ ఇప్పుడు చెప్పాను. ఎందుకంటే చాలా చిన్న ఇమేజ్, చాలా చిన్నది వస్తుంది కాబట్టి అది రియలా వర్చువల్ అనేది తర్వాత పాయింట్, అన్ని పాయింట్స్ అయిపోయిన తర్వాత ఆ పాయింట్ మీరు రాస్తారు ఇక్కడ. ఓకేనా. సో ఇప్పుడు వెన్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఫోకస్ అండ్ పాయింట్ సైజ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. సో దిస్ విల్ ఎనఫ్. నెక్స్ట్ ది సెకండ్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే వెన్ ఆబ్జెక్ట్ is placed, when object is placed, so outside of ఎవరు మాట్లాడేది, outside of center of curvature, center of curvature, center of curvature కి బయట పెడుతున్నా, దీనికి కొద్ది దూరంలో ఇక్కడ పెడుతున్నా. పెడితే ఇప్పుడు నాకు ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుందో చూద్దాం. ఓకేనా. ఇమేజ్ how it will forms, let me discuss. So ఈ సైడ్ రాస్తాను చూడండి. సో now what I will take what concave mirror. So this is the what this is what concave mirror. మన కావాలన్నమాట ఏ బీసీ బిల్డింగ్ చేస్తారు, చాలా మంది ఉన్నారు టెన్త్. ఓకే, 10th క్లాస్ బీసీ బిల్డింగ్ 100 రూపాయలు.
when object is placed at what outside of center of curvature, center of curvature కి కొంచెం బయట పెట్టాలి. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి, రాయడం తర్వాత రాయండి, చూడండి ఇటు. సో ఇప్పుడు నాకు కంపల్సరీ ఇమేజ్ ఫామ్ కావాలి అని అంటే, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుందో నేను గుర్తుపట్టాలి అంటే కంపల్సరీ నాకు రెండు రేస్ కావాలి. కంపల్సరీగా రెండు రేస్ కావాలి. అంటే మీకు రాయించిన 4 పాయింట్స్లో నుంచి ఏదో ఒక రెండు రేస్ తీసుకోవాలి. ప్యారలల్ రే తీసుకుంటారా, ఫోకస్ గుండా పోయే రే తీసుకుంటారా, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే రే తీసుకుంటారా, లేదా సమ్ యాంగిల్ మేడియేషన్ తీసుకుంటారా అనేది దాన్ని బట్టి మనము రెండు రేస్ తీసుకోవాలి. ఒకటి ప్యారలల్ రే అవకాశం ఉంది కాబట్టి ఐఎమ్ టేకింగ్ ప్యారలల్ రే. సో ఈ ప్యారలల్ రేని ఈ విధంగా తీసుకున్నాం. ప్యారలల్ రేని తీసుకుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హౌ ఇట్ విల్ గోస్ త్రూ ద ఫోకస్. అంతేనా? ప్యారలల్ రేని తీసుకున్నాను, సెంటర్ దేని గుండా పోయింది, ఫోకస్ గుండా వెళ్ళింది. నెక్స్ట్ ఇంకొక రే తీసుకుంటున్నాను, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే రేన్ కనుక తీసుకుంటే రిఫ్లెక్టెడ్ రే ఎట్లా అవుతుందిరా, అగైన్ వాట్ ఇట్ ఈస్ బౌన్స్ బ్యాక్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. మళ్ళీ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది, అంటే ఇట్లానే పోతుంది. అంతేనా? ఇప్పుడు ఎక్కడ కలిసినాయి నాకు, ఇక్కడ కలిసినాయి, ఈ పాయింట్ దగ్గర కలిసినాయి. అంటే ఇమేజ్ ఈస్ ఫార్మ్ వేర్ హియర్. ఇప్పుడు ఇది టాప్ కదా, సో ఇట్లా టాప్ను అంటే ఆరో మార్క్ను ఏది గీయాలి, డౌన్ సైడ్ గీయాలి. అంతేనా? ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈ టాప్ ఇక్కడ వచ్చింది కదా, టాప్ ఇక్కడ వచ్చింది కాబట్టి కొసా అనేది ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఇన్వర్టెడ్ ఇమేజ్, తలక్రిందుల ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇప్పుడు దీని యొక్క ప్రాపర్టీస్ రాయండి. ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వేర్ ఫోకస్ దగ్గర ఫామ్ అయిందా. Image is formed where? In between F and C. Image is formed in between F and C. Image ఎట్లా ఫామ్ అయింది మరి? పెద్ద ఇమేజ్ ఫామ్ అయిందా, చిన్న ఇమేజ్ ఫామ్ అయిందా? వస్తువు కంటే పెద్దగా ఉందా, చిన్నగా ఉందా? స్మాల్. సో స్మాల్ సైజ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. స్మాల్ సైజ్ ఇమేజ్ కనుక ఫామ్ అయితే, స్మాల్ సైజ్ ఇమేజ్ కనుక ఫామ్ అయినట్టయితే ఈ స్మాల్ సైజ్ ఇమేజ్ ఎట్లా ఫామ్ అయింది, ఇన్వర్టెడ్ ఫామ్ అయిందా, ఎరెక్టెడా? ఇన్వర్టెడ్, తలక్రిందులుగా ఫామ్ అయింది కాబట్టి ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. ఓకే, ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్. సో దీన్ని తెర మీద పట్టొచ్చా, పట్టరాదా? ఎందుకంటే ఇది ఆబ్జెక్ట్ ఉన్న సైడే వస్తుంది కాబట్టి, అంటే మనకి మిర్రర్ ముందు వస్తుంది కాబట్టి వీ కెన్ వాట్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్. స్క్రీన్ మీద క్యాచ్ చేసే ఇమేజ్ ఏమంటారు, రియల్ ఇమేజా, వర్చువల్ ఇమేజా? రియల్ ఇమేజ్. రియల్ ఇమేజ్ ఇస్ ఫామ్. ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది మనకు, రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవడం జరుగుతుంది. రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఇవి దాని యొక్క క్యారెక్టరిస్టిక్స్. అర్థమైందారా? సికి ఆవల కనుక పెడితే, సికి బయట కనుక పెడితే, వెనెవర్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ సి, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ ఎఫ్ అండ్ సి. ఎట్లా ఫామ్ అయింది, చిన్నగా ఉంది, తలక్రిందులుగా ఉందని చూస్తేనే అర్థమైంది. ఎప్పుడు తలక్రిందులు ఇమేజ్ వచ్చినా కూడా రియల్ ఇమేజ్ అని గుర్తుపెట్టుకోండి. తలక్రిందులు ఇమేజ్ వస్తే ఇమేజ్ రియల్ ఇమేజ్ అని గుర్తుపెట్టుకోండి. సి దగ్గర ఏం పెట్టినాను, ఆబ్జెక్ట్ని పెట్టినాను. మళ్ళీ ఏం తీసుకుంటున్నాను, దాన్ని గీయాలి. సో దిస్ ఈస్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్. ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నాను పి అండ్ సి వద్ద పెడుతున్నాను. ఈ ఫిగర్ను తర్వాత గీయండి, ఎందుకంటే కొన్ని డిస్టర్బెన్సెస్ వస్తే నేను మారుస్తాను. ఎందుకంటే మనం కరెక్ట్ పొడవు కరెక్ట్గా తీసుకోవట్లేదు, లెన్స్ కరెక్ట్గా తీసుకోవట్లేదు. ఎందుకంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఎక్కడ ఉందో అక్కడనే సి పెట్టాలి. కరెక్ట్గా తీసుకుంటలేను కాబట్టి సో నేను తర్వాత ఫిగర్ నేను గీసినాక కంప్లీట్ అయిన తర్వాత మీరు ఫిగర్ వేసుకోండి. సో నా ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ సి. సి దగ్గర పెట్టినారా, సి దగ్గర పెడితే ఫస్ట్ ఒకటి ఏం తీసుకుంటున్నాను, ప్యారలల్ రే తీసుకుంటున్నాను. ప్యారలల్ రే తీసుకుంటున్నాను కాబట్టి ఇది ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ విల్ గోస్, హౌ ఇట్ విల్ గోస్ త్రూ ద ఫోకస్. దిస్ ఇస్ ద వాట్ ఫోకస్. ఇంకొక రే తీసుకుంటున్నాను, ఐఎమ్ టేకింగ్ వాట్ వన్ రే విచ్ ఇస్ గోస్ త్రూ ద వాట్ ఫోకస్ గుండా పోయే రే తీసుకుంటున్నాను.
దేని గుండా వెళ్ళే రే తీసుకుంటున్నాను ఫోకస్ గుండా వెళ్ళే రే తీసుకుంటున్నాను ఫోకస్ గుండా వెళ్ళే రే తీసుకుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హౌ ఇట్ విల్ గోస్ రిఫ్లెక్షన్ తర్వాత ఎట్లా పోతుంది సో ప్యారలల్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఓకేనా అవి నేర్వాలి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పినాను మొన్ననే సో ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ గా పోతా ఉంటుంది ఇప్పుడు దట్ మీన్స్ వాట్ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది మనకి ఇక్కడ ఫామ్ అయింది ఇక్కడ టాప్ తీసుకున్నాం కాబట్టి ఇది టాప్ ఇక్కడ రావాలి అంటే ఇన్వర్టెడ్ తీసుకోండి ఇప్పుడు కరెక్ట్ సో ఇన్వర్టెడ్ ఇమేజ్ సి దగ్గర పెడితే ఎక్కడ వచ్చిందిరా సి దగ్గరనే వచ్చింది సైజ్ కూడా దీని సైజ్ ఎంత ఉంటుందో దీని సైజ్ కూడా అంతే వస్తుంది సైజ్ కూడా సేమ్ సైజ్ వస్తుంది కాబట్టి మీరు ఏం రాస్తారు when object is placed at center of curvature image is formed at center of curvature image is formed where center of curvature ఎట్లాంటి ఇమేజ్ ఫామ్ అయింది ఇన్వర్టెడ్ ఎరెక్టెడ్ తల క్రిందులు ఇన్వర్టెడ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అయితే దాని సైజ్ ఎట్లా ఉంది సేమ్ సైజ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ సేమ్ సైజ్డ్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా తల క్రిందులు ఉంటే రియల్ అని గుర్తుపెట్టుకోమన్నాను రియల్ image is formed actually what is the definition of image real image the image which can be what caught on the screen ఇక్కడ స్క్రీన్ పెట్టగలుగుతాం మిర్రర్ కి బ్యాక్ సైడ్ వస్తే స్క్రీన్ పెట్టలేం అంటే తెరని పెట్టలేం తెర మీద పట్టలేం సో మిర్రర్ కు ముందు వచ్చేటి అన్ని కూడా తెర మీద పట్టొచ్చు కాబట్టి దిస్ ఇస్ ద వాట్ రియల్ ఇమేజ్ ఫామ్ అవుతుంది సేమ్ సైజ్డ్ ఇమేజ్ వస్తుంది తల క్రిందులుగా రావడం జరుగుతుంది మళ్ళీ సి దగ్గరనే వస్తుంది నౌ when object is placed between C and F C కి F కి మధ్యలో పెడుతున్నాను ఓకేనా C కి F కి మధ్యలో పెడుతున్నాను ఇప్పుడు నాకు ఇమేజ్ ఫార్మేషన్ కావాలంటే కంపల్సరీ రెండు రేస్ కావాలన్నాం కదా one ray I am taking what parallel to principal axis కాబట్టి after reflection how it will goes ఎట్లా పోతుందిరా goes through the what focus రెడ్ తోటి గీయాలి కదా రెడ్ తోటి సో రెడ్ కలర్ తోటి గీయాలి అన్ని కూడా రిఫ్లెక్టెడ్ రేస్ కి రెడ్ కలర్ వాడుతున్నాం కదా సో రిఫ్లెక్టెడ్ రే ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి గీయాలి నాకు ఇంకొక రే కావాలి ఇంకొక రే ఎట్లాంటి తీసుకుంటున్నాను going through the what focus another ray is what goes through the focus గుండా వెళ్ళే రే తీసుకున్నాం after reflection how it will goes parallel to principal axis ఈ సీన్ కొంచెం ముందుకు జరుపుతున్నాను చూడండి ఎందుకంటే మనకి ఏం తెలుసురా C కి F కి మధ్యలో కనుక ఆబ్జెక్ట్ ని పెడితే ఇమేజ్ అనేది C కి బయట ఏర్పడాలి C కి ఆవల ఏర్పడాలి C కి బయట పెట్టినప్పుడు ఇమేజ్ C కి F కి మధ్యలో వస్తుంది C కి F కి మధ్యలో పెడితే ఇమేజ్ C ఆవల వస్తుంది సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఆవల వస్తుంది కాబట్టి ఆ ఇమేజ్ ఇక్కడ ఫామ్ అయింది సో దిస్ ఇస్ వాట్ ఇమేజ్ అర్థమవుతుందా ఇప్పుడు ఫస్ట్ పాయింట్ ఏం రాస్తారు ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వేర్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ outside of center of curvature ఇమేజ్ బిగ్ ఇమేజ్ ఫామ్ అయిందా స్మాల్ ఇమేజ్ ఫామ్ అయిందా ఫస్ట్ ఈ పాయింట్ రైట్ ఇన్వర్టెడా ఎరెక్టెడా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్ మీరు ఒక్క పాయింట్ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ అంటే ఇప్పటిదాకా ఇప్పుడు అన్నిటి కూడా ఇన్వర్టెడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం రాశారు సేమ్ సైజ్ రాశారు కదా ఇక్కడ ఏంటి బిగ్ సైజ్డ్ ఇమేజ్ ఎన్లార్జ్డ్ ఇమేజ్ అంటారు బిగ్ అంటారా ఎన్లార్జ్ అంటారా ఎన్లార్జ్డ్ అయినా సరే ఓకే ఎన్లార్జ్డ్ image is formed. Next one after this one real or virtual ఇది real image is formed. Okay, so these are the points about what when object is placed in between what
ఎఫ్ అండ్ సి, ఎఫ్కి సికి మధ్యలో పెడితే సికి ఆవల రావాలి. ఇప్పుడు ఎక్కడ పెట్టినాను రా ఆబ్జెక్ట్ను? ఇఫ్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ ఎట్ ఫోకస్, ఫోకస్ దగ్గర పెట్టినాను. ఎక్కడ పెట్టినా కూడా కంపల్సరీ రెండు రేస్ కావాలి. ఇమేజ్ గీయాలంటే రెండు రేస్ కావాలి. ఒక రే ఏమో ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్, ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ రే తీసుకున్నాను. ప్యారలల్ టు ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఎట్లా పోవాలి అది? హౌ ఇట్ విల్ గోస్ రిఫ్లెక్టెడ్ రే? ఫోకస్ గుండా పోతుంది. ఎట్లా పోతుంది? ఫోకస్ గుండా వెళ్ళడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకొక రేంజ్ తీసుకుంటున్నాను. ఇంకొక రెండు రేస్ కావాలి కదా కంపల్సరీ. ఇంకొక రే తీసుకుంటున్నానంటే విచ్ ఈస్ గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే రేంజ్ తీసుకున్నాను. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్తుంది. దీని దాటుకుంటూ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళింది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హౌ ఇట్ విల్ గోస్? త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్, త్రూ సెంటర్ ఆఫ్ కర్వేచర్. కొంచెం పక్కన గీస్తున్నాను. ఇవి రెండు రేస్ ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? ఇవి రెండు రేస్ ప్యారలల్ గా ఉన్నాయి, ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి. ఇవి రెండు రేస్ ఒకదానికొకటి ప్యారలల్ గా ఉన్నాయి కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఇవి రెండు కలిస్తేనే ఇమేజ్ వస్తుంది. రెండు ప్యారలల్ రేస్ కలిస్తాయా? చలో రెండు ప్యారలల్ రేస్ కలవు కాబట్టి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది అంటాం అంటే ఫార్మ్ ఎట్ ఇన్ఫినిట్. మనకు తెలియని ఎక్కడో అనంత దూరంలో ఫామ్ అవుతుంది అంటాం. మనకు తెలియని దూరంలో ఇన్ఫినిట్ డిస్టెన్స్ లో ఫామ్ అవుతుంది అని రాస్తాము. ఇప్పుడు పాయింట్ చూడండి మనకు. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ ఎఫ్, ఎఫ్ దగ్గర పెట్టినాం అనుకోండి, ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ వేర్? ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. ఓకే, ఇది ఇన్వర్టెడ్ రియల్ అని రాయదు, చాలా దూరంలో వస్తుంది కాబట్టి ఈ పాయింట్ రాయదు. ఓకేనా? ఎన్లార్జ్డ్ ఇమేజ్, ఎన్లార్జ్డ్ ఇమేజ్ కూడా చాలా పెద్దగా వస్తుంది కానీ ఆ పాయింట్ ఏం రాయాల్సిన అవసరం లేదు. రియల్ ఇమేజా వర్చువల్ ఇమేజా అని కూడా రాయాల్సిన అవసరం లేదు దీనికి, ఈ పాయింట్ కి సంబంధించి. when object is placed what at f, f దగ్గర కనుక ఫామ్ అయితే మనకు మిగతా ఇవి రాయాల్సిన అవసరం లేదు, మిగతా పాయింట్స్ మనము రాయాల్సిన అవసరం లేదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నెక్స్ట్ దిగా లాస్ట్ ది ఇంకొక పాయింట్ ఉన్నది మనకు బిట్వీన్ వాట్ p అండ్ f కి మధ్యన పెట్టి చూద్దాం ఎక్కడ వస్తుందో. ఇఫ్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ బిట్వీన్ p అండ్ f, పోల్ అండ్ ఫోకస్ కి మధ్యలో పెట్టాలి. పోల్ అండ్ ఫోకస్ కి మధ్యలో పెట్టాలి. సో దిస్ ఇస్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్ అనుకున్నాము. దిస్ ఇస్ వాట్ పోల్. ఇక్కడ ఫోకస్ పెడదాము, ఇక్కడ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెడదాం. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ వేర్? ఎక్కడ పెట్టినాం రా? p and f కి మధ్యలో పెట్టాం. p and f కి మధ్యలో పెడితే ఒకటి parallel ray I am taking. This is the parallel ray. After reflection how it will goes through the focus. Focus గుండా అయ్యే రే తీసినాం రిఫ్లెక్టెడ్ తర్వాత. నెక్స్ట్ నాకు ఇంకొక రే కావాలి అంటే దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం, దీన్ని ఇట్లా ఎక్స్టెండ్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ అనదర్ రే is required in order to what formation of what image. ఇంకొక రే ఏ రే తీసుకుంటున్నానంటే which is goes through the center of curvature. సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళే రే తీసుకుంటున్నాను. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా వెళ్ళాలి మరియు టిప్ టచ్ చేసుకుంటూ బయట తీసుకోండి. ఓకే, లైక్ దిస్. కొంచెం నాకు క్రాస్ వచ్చింది, మీరు స్ట్రైట్ గీయండి, స్కేల్ పెట్టి గీయండి. సో ఇప్పుడు this is the what incident ray which is goes through the what center of curvature. After reflection how it will goes? రిఫ్లెక్షన్ తర్వాత ఎట్లా పోతుంది? మళ్ళీ అగైన్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది, సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండానే వెళ్తుంది. కానీ దీన్ని ఇప్పుడు దీని ఇమేజ్ ఫామ్ కావాలంటే ఇవి రెండు కలవాలి కదా. ఇవి రెండు కన్స్ట్రక్ట్ లేవు కాబట్టి వెనక సైడ్ పొడిగించండి. ఇట్లా ఇవి వెనక సైడ్ పొడిగిస్తే ఎక్కడ వచ్చాయి? నాకు ఇక్కడ టచ్ అయింది. వెన్ ఈజ్ ఎక్స్ట్రా పొలాటెడ్ అంటారు. ఎక్స్ట్రా పొలాటెడ్ ఎక్కడ టచ్ అయినాయి? అవి ఇక్కడ టచ్ అయింది. ఈ టచ్ అయిన దగ్గర మళ్ళీ నాకు ఇమేజ్ గీస్తున్నాను. ఇది ఎట్లయితే ఉందో టాప్ ఏ కదా ఇక్కడ టచ్ అయింది. సో టాప్. సో దిస్ ఇస్ ద వాట్ ఇమేజ్ ఈస్ ఫార్మ్డ్ ఎట్ వేర్? బిహైండ్ మిర్రర్. మిర్రర్ కి వెనక వైపు ఫామ్ అయింది చూడండి. ఇప్పుడు వెనక వైపు ఫామ్ అయింది కాబట్టి మనం దీని మీద పట్టలేము, తెర మీద పట్టలేము. వి కాంట్ క్యాచ్ ఆన్ స్క్రీన్. సో దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వర్చువల్ ఇమేజ్ అంటారు దీన్ని. ఇది ఒక్కటే కేసులో మనకు వర్చువల్ ఇమేజ్ వస్తుంది, మిగతా ఎక్కడ రాలేదు వర్చువల్ ఇమేజ్. ఓకేనా? సో ఫస్ట్ పాయింట్, ఇమేజ్ ఈజ్
Formed. Where formed? Behind mirror. Behind the mirror. Which image is formed? Erected line first. Erected. Nickle round image మీద erected image is formed. Next. Erected కాబట్టి ఏం రాస్తారు? Virtual image. Size ఎట్లా ఉందిరా? పెద్దగా ఉందా చిన్నగా ఉందా? Enlarged. Enlarged అంటే ఏమంటారు కదా ముందు? Big బదులు. Enlarged image is formed. Enlarged image అనేది ఫామ్ అవడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ పాయింట్స్ అన్ని కూడా మీరు రాయాలి. రాసుకోండి, మళ్ళీ ఒకసారి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని పాయింట్స్. మళ్ళీ ఒకసారి చూడండి అన్ని పాయింట్స్ ఒకటేసారి. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ఈజ్ ప్లేస్డ్ అవుట్ సైడ్ ఆఫ్ సి. అవుట్ సైడ్ ఆఫ్ సి కాదు, ఇన్ఫినిట్ డిస్టెన్స్ అనేది. అట్ ఇన్ఫినిట్ చాలా అనంత దూరంలో పెట్టినప్పుడు. దిస్ ఇస్ ద వాట్ కాన్కేవ్ మిర్రర్ తీసుకుంటున్నాను. ఎఫ్ సి ఆబ్జెక్ట్ ఎక్కడో పెట్టినాం. ఎక్కడో పెడితే దాని నుంచి వచ్చే రేస్ ఎట్లా వస్తాయి? ప్యారలల్ రేస్. ప్యారలల్ రేస్ వస్తాయి, అంతేనా? ప్యారలల్ రేస్ వస్తాయి కాబట్టి ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హౌ దే గోస్ త్రూ ద ఫోకస్. కాబట్టి నాకు ఇమేజ్ ఎక్కడ వచ్చిందా? ఫోకస్ దగ్గర వచ్చింది. అనంత దూరంలో కనుక పెడితే దాని యొక్క ఇమేజ్ ఫోకస్ దగ్గర వస్తుంది, పాయింట్ సైజ్ ఇమేజ్ అనేది వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ దగ్గర పెట్టినారు అవుట్ సైడ్ ఆఫ్ సి. అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర పెట్టినారు కదా. సో దిస్ ఇస్ ద వాట్ అగైన్ కాన్కేవ్ మిర్రర్. మాట్లాడదాం. కాన్కేవ్ మిర్రర్, పోల్, ఫోకస్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. అవుట్ సైడ్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ పెడితే మళ్ళీ ప్యారలల్ రే తీసుకున్నాను. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హౌ ఇట్ విల్ గోస్ త్రూ ద ఫోకస్. ఇంకొక రే తీసుకున్నాను విచ్ ఇస్ వాట్ గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ ఇట్ ఈస్ ఆల్సో గోస్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. కాబట్టి ఇమేజ్ నాకు ఎక్కడ వచ్చింది? ఇక్కడ వచ్చింది. C కి బయట కనుక పెడితే when we are placed object outside of C, image is formed between C and F. Inverted image వస్తుంది. Inverted image, small size image వస్తుంది. Inverted image వస్తే ఏం గుర్తుపెట్టుకోమని చెప్పినాను? Real image. ఏం ఇమేజ్? నెక్స్ట్ ఆబ్జెక్ట్ ఈస్ ప్లేస్డ్ ఎట్ C. C దగ్గర పెట్టండి. When what object is placed at C? So this is F, this is C. If the object is placed at C, C దగ్గర పెడితే ఏమైందిరా? ఫస్ట్ వన్ ఇన్సిడెంట్ రే ప్యారలల్ తీసుకున్నాను విచ్ ఇస్ గో త్రూ ద ఫోకస్. అనదర్ రే ఇంకొక రే తీసుకున్నాను. ఇది రెడ్ కట్. ఇంకొక రే ఏం తీసుకున్నాను? గోస్ త్రూ ద ఫోకస్. ఫోకస్ గుండా వెళ్ళే రే తీసుకుంటే ఆఫ్టర్ రిఫ్లెక్షన్ parallel to principal axis. So now image is formed here. C దగ్గర పెడితే C దగ్గరనే వస్తుంది, అంతేనా? నెక్స్ట్ ఫోర్త్ బిట్వీన్ C and F. C కి F కి మధ్యలో పెట్టండి. So principal axis, this is what F, this is C. In between what C and F కి పెడుతున్నాం. ఒకటి parallel ray తీసుకోండి. After reflection it will go through the focus. ఇంకొక రే తీసుకుంటున్నాను which is goes through the focus. ఫోకస్ గుండా వెళ్ళే రే తీసుకుంటున్నాను ఇంకోటి. After reflection how it will goes parallel to principal axis. Parallel to principal axis. ఇక్కడ కలిసింది కాబట్టి ఇక్కడ నాకు ఇమేజ్ ని ఇక్కడ గీయాలి. ఇది టాప్ ది కాబట్టి టాప్ కిందికి ఉండాలి. సో C కి F కి మధ్యలో పెడితే ఎక్కడ వచ్చిందిరా? C కి ఆవల్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ ఇది ఫిఫ్త్ వన్ F దగ్గర at F. ఓకేనా? F దగ్గర పెడితే ఎక్కడ వచ్చింది? దిస్ ఇస్ ద వాట్ F. C యూ కెన్ టేక్. F దగ్గర పెట్టండి. ఒక ఇన్సిడెంట్ రే తీసుకున్నాను which is what parallel to the principal axis. After reflection it is goes through the focus. అంతేనా? ఇంకొక రే కావాలి మనకు. ఇంకొక రే ఏదైనా గీయడానికి ఇట్లా ఫోకస్ ఉన్న వేది గీయడానికి అవకాశం ఉందా? లేదు. సో నౌ యు టేక్ వాట్ త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే రేని గీస్తాను. ఓకేనా? ఇక్కడ పడ్డది ఇన్సిడెంట్ రే ఇక్కడ పడ్డది. ఆఫ్టర్ రిఫ్లెక్షన్ హౌ ఇట్ విల్ గోస్
త్రూ ద సెంటర్ ఆఫ్ కర్వేచర్. మనకు రెండు ప్యారలల్ రేస్ వస్తున్నాయి కాబట్టి ఇమేజ్ అనేది ఫామ్ కాదు యాక్చువల్గా, చలో ఎక్కడో దూరంలో ఫామ్ అవుతుంది అనుకుంటాం. కాబట్టి ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్ అని రాస్తాం. ఇమేజ్ ఈజ్ ఫార్మ్డ్ ఎట్ ఇన్ఫినిట్ డిస్టెన్స్. చూడండి, ఇన్ఫినిట్ దగ్గర పెడితే వస్తువుని ఇన్ఫినిట్ దగ్గర పెడితే ఎఫ్ దగ్గర వచ్చింది, ఎఫ్ దగ్గర పెడితే ఇన్ఫినిట్ దగ్గర వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ 6th పాయింట్ ఏమంటున్నాం రా? బిట్వీన్ వాట్ పి అండ్ ఎఫ్, పి కి ఎఫ్ కి మధ్యలో పెట్టండి. ఇట్లా టకా టకా గీయ రావాలి. ఓకేనా? దిస్ ఇస్ ఎఫ్, దిస్ ఇస్ సి, ఇది పి కదా, పి కి ఎఫ్ కి మధ్యలో పెట్టండి. ఇప్పుడు ఏం చేస్తున్నాము? ఒక ఇన్సిడెంట్ రే తీసుకోండి. parallel to the principal axis, after reflection of it will goes through the focus. Next, ఇంకొక రే తీసుకోండి, సెంటర్ ఆఫ్ కర్వేచర్, దీన్ని ఎక్స్టెన్షన్ చేయండి. ఇంకొక రే తీసుకోండి which is goes through the center of curvature. ఓకేనా? సెంటర్ ఆఫ్ కర్వేచర్ గుండా పోయే రే after reflection of it will goes through the center of curvature again. దీన్ని ఎక్స్ట్రా ప్లాట్ చేయండి. జస్ట్ ఎక్కడ టచ్ అయినా ఇక్కడ టచ్ అయినా ఇక్కడ దీని ఇమేజ్ గీయండి. దిస్ ఇస్ ద వాట్ ఇమేజ్. సో ఇది నిలువుగా ఉంటే ఇది కూడా నిలువుగానే వస్తుంది. నిలువుగా ఉన్నదాన్ని ఏమన్నా ఎరెక్టెడ్ అనాలి. ఎరెక్టెడ్ ఇమేజ్ ఇస్ ఫార్మ్డ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ద మిర్రర్. సో ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుందని ఏమనాలి? వర్చువల్ ఇమేజ్. బికాజ్ వి కాంట్ క్యాచ్ ఆన్ ద స్క్రీన్, స్క్రీన్ మీద పట్టలేం కాబట్టి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది ఈ క్వశ్చన్స్ ఆన్సర్ నేర్చి ఇప్పుడు రాసి నాకు చూపెట్టాలి. ఓకేనా? సో నేర్వండి.